ముందుగా అందరికీ జైభీములు. నేను విశాఖపట్నం మాల మహానాడు సిటీ అధ్యక్షులు తురపూడి బాలస్వామి. ఈరోజు కార్మికుల దినోత్సవం మేడేగా అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, మరి ఈ కార్మికులు ఆ రోజునటువంటి బ్రిటిష్ పరిపాలనలో ప్రతి కార్మికుడు 14 గంటలు పని చేయవలసిన టైం ఉండేది. అలాంటిది మన రాజ్యాంగం రాసిన తర్వాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కార్మికుల కష్టాలు తెలుసుకొని ఆ 14 గంటల సమయాన్ని 8 గంటలుగా కుదించిన వ్యక్తి. అలాగే ప్రతి కార్మికుడికి కనీస వేతనం చెల్లించాలని రాయడం జరిగింది. అలాగే ప్రతి కార్మికుడు కూడా ఈఎస్ఐ పిఎఫ్ అనేది పొందుపరిచి ఇవ్వడం జరిగింది. అలాగే స్త్రీలు మహిళలు కూడా సమాన హక్కుగా ఎవరు పని చేసినా పని దగ్గర ఫలితం ఇవ్వాలని రాసిపెట్టి జరిగింది. ఇలాంటివన్నీ కార్మికుల చట్టాలు చేసినటువంటి వ్యక్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయనకి ఈరోజు మన మెయిన్ డే సందర్భంగా ఆయనకి మనందరి తరపున కూడా జైభీములు తెలియపరుచుకుంటూ, ఆ రోజు ఆయన రాసిన రాజ్యాంగమే ఈరోజు కార్మికులు ప్రతి ఒక్కరుగా హక్కుగా పొందుపరుచుకొని మనం అవలంబించుకుంటున్నాం. కావున ప్రతి కార్మికుడు కూడా ఈ యొక్క అంబేద్కర్ గారిని ఆశయాలు ముందు తీసుకెళ్తూ ఆయన ఎప్పుడు కూడా మనకు చట్టసభలో ఉన్నటువంటి అన్ని కూడా పొందుపరుచుకునే వ్యక్తిని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్.